సెవెంత్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ గ్రామరు లెసన్స్ వెనక ఏ గ్రామర్ ఉందో మొత్తం చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి పూర్వపదం పరపదం ఉంది. పూర్వ అంటే ఫస్ట్ వచ్చేది, పర అంటే లాస్ట్ వచ్చేది. చూడండి, పూర్వపదం పరపదం అంటే ఇక్కడ పై ఉదాహరణలను గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, అలాగే రెండవ పదానికి పరపదం అని పేరు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. సో ప్రేమించుమన్నా అనేది మనకి పూర్వపదం అవుతుంది, అలాగే పెంచుమన్నా అన్నది మనకి పరపదం అవుతుంది. దాంట్లో వచ్చి మనకి శతవిధాల స్వానుభవం అనే రెండు అర్థాలు ఉన్నాయి. శతవిధాలు అనగా శత అంటే 100, శతవిధాలుగా అంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం. అలాగే స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. స్వానుభవం అంటే సొంత అనుభవం, తనంతట తాను ఏదైనా చేసి నేర్చుకునే దాన్నే స్వానుభవం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి నిత్యం అంటే మనకి పై పదాల్లో పూర్వస్వరంగా ఊ ఉంది. పూర్వస్వరంగా ఊ ఉంది. దాన్ని పరస్వరంగా ఆ, ఈ, ఊ, ఏ, ఓ అంటే ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాం. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు. ఇప్పుడు ఇక్కడ రాజెక్కడా దాన్ని విడదీసినప్పుడు మనకి రాజు ప్లస్ ఎక్కడ, రాజు. దానికి పూర్వ స్వరంగా మనకి ఊ అనేది వస్తుంది. అలాగే పరస్పరంగా మనకి ఏ వచ్చింది. అలాగే ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ, ఏ కానీ, ఓ కానీ ఏవైనా అచ్చు అనేది వచ్చినప్పుడు మనకి సంధి అనేది జరుగుతుంది. సో ఇలా జరిగే దాన్నే మనని నిత్యం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి నిషేధం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి చూడండి. కొత్త బట్టలు మా అమ్మ ఇచ్చింది. మా అయ్య వ్యవసాయం చేస్తున్నాడు. ఇక దీంట్లో ఏమిచ్చాడు? పూర్వస్వరంగా ఆ అనే అచ్చు ఉంది, పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి అనేది జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఈ అనేది వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, అక్కడ ఈ నకారం అనేది వచ్చి చేరింది. సో ఇలా సంధి అనేది జరగని స్థితిని నిషేధం అంటారు. నెక్స్ట్ అలాగే వచ్చి మనకి వైకల్పికం అనగా పై ఉదాహరణలో సంధి అనేది ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. అనగా ఒక చోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్నే వైకల్పికం అంటారు. సో ఒకసారి నిత్యంగా జరుగుతుంది, ఒక్కోసారి నిషేధంగా జరుగుతుంది. సో ఇలా జరిగేదాన్నే వైకల్పికం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి బహుళం అనగా అన్ని రూపాల్లోనూ పూర్వస్వరంగా ఆ, పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది. ఇలా జరిగితే దానిని బహుళం అంటారు. సో దీంట్లో నిత్యంగా, నిషేధంగా, వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా ఇలా జరుగుతుంది. ఇలా కనుక అన్నీ జరిగితే దానిని బహుళం అంటారు. నెక్స్ట్ మనకు వచ్చి చతుర్దశ భవనాలు, సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వ లోకాలు అని ఉన్నాయి టెక్స్ట్ బుక్ కనుక. చతుర్దశ భవనాలు అంటే 14 లోకాలు, అందులో సప్త అధోలోకాలు 7, సప్త ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి. నెక్స్ట్ సప్త అధోలోకాలు ఆ 7 ఏంటంటే అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. నెక్స్ట్ సప్త ఊర్ధ్వలోకాలు ఏంటంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. నెక్స్ట్ వచ్చి మనకి సకర్మకాలు, అకర్మకాలు. సకర్మకాలు అంటే
క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదం కనుక ఉంచినప్పుడు దానికి సమాధానం వస్తే దానిని మనని సకర్మకాలు అంటారు. ఇప్పుడు శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. శత్రువులను జయించగలిగేది ఎవరు అన్నప్పుడు మనకు అక్కడ శత్రుఘ్నుడు అని చెప్పగలుగుతాం. సో అలా చెప్పగలిగినప్పుడు దాన్ని మనం సకర్మకాలు అంటారు. నెక్స్ట్ అకర్మకాలు. అకర్మకాలు అంటే క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రాకపోతే దానిని మనం అకర్మకాలు అంటాం. కర్మ ఏదైతే ఉండదో, కర్మ దేనికైతే ఉండదో దాన్ని మనం అకర్మకాలు అంటారు. ఇక చూడండి, దశరథుడు మరణించాడు అన్నాడు. సో దాన్ని ఎవరిని, ఎందుకు, వేణి అని అడిగినప్పుడు మనకి ఇక్కడ కర్మ అనేది లేదు. సో అలా కర్మ అనేది లేకుండా ఉంటే ఆ వాక్యాలను అకర్మకాలు అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ఆగమం. ఆగమం అంటే పూర్వపర స్వరాలకు మధ్యలో ఈ టు నకారంగా అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్నే ఆగమం అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మాయమ్మ. మా ప్లస్ ఈ వచ్చింది ప్లస్ అమ్మ, మాయమ్మ. మా ప్లస్ అమ్మ, మాయమ్మ అయింది. సో ఇలా మనకి పరస్వరాలకి మధ్యలో నకారానికి అని అదనంగా వచ్చి చేరితే ఇలా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ఆదేశం. ఆదేశం అంటే పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరం ప్లేస్లో వేరొక అక్షరం కనుక వస్తే వాటిని మనం అలా అక్షరాన్ని రావడాన్ని ఆదేశం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నైతే కాలు, చేతులు. దీన్ని నిర్దేశించినప్పుడు కాలు ప్లస్ చేయి. ఇక్కడ సే ఉంది, ఇక్కడ చే రాసాము. సో ఇలా అక్షరం కనుక వేరేగా మారిస్తే దాన్ని ఆదేశం అంటాము. నెక్స్ట్ వచ్చి సౌరి. సౌరి అంటే శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి సూర్యుడు. శ్రీకృష్ణుడు సూర్యుని మనవడు కాబట్టి ఆయనకు శౌర్య అని పేరు వచ్చింది. శ్రీకృష్ణునే శౌర్య అంటారు. ఆ పేరు ఎలా వచ్చిందంటే అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్ భవమోహపాశములు. భవమోహపాశములు అంటే భవము అనగా పుట్టుక, ఉనికి, పుట్టుక లేదా ఉనికి. అలాగే మోహం అనగా వలపు, భ్రాంతి. అలాగే పాశము అనగా త్రాడు, బంధము. ఈ మూడింటిని కలిపి భవమోహ పాశములు అంటున్నారు. పుట్టికతో కోరిక సంబంధ బాంధవ్యాలనే భవమోహ పాశములు అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ధృతము. ధృతము అంటే పై ఉదాహరణలో నకారం తొలగించిన అర్థంలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇటువంటి నకారాన్ని ధృతము అంటాము. ఇది ధృతం అనేది ప్రస్తుతం మన వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలో పదాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెన్. ఇక్కడ నకారం అనేది తొలగించిన బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను. సో దీంట్లో నకారం తొలగించినప్పటికీ దాంట్లో ఎలాంటి లోపం అంటే అర్థంలో ఎలాంటి మార్పు అనేది లేదు. సో ఇలాంటి దాన్నే ధృతము అంటారు. నెక్స్ట్ వచ్చి త్రికము. త్రికము అనగా పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటినే త్రికములు అంటారు. ఇక్కడ అనేది ఇక్కడ మనకి ఈ ప్లస్ కడ, ఇక్కడ ఈ ప్లస్ కడ ఇట్లా వచ్చినాయి. సో అలా కనుక మనకి దీర్ఘాలు కనుక ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు కనుక వస్తే వీటిని త్రికములు అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి అమ్రేడితం. అమ్రేడితం అంటే పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని అమ్రేడితం అంటారు. ఇక పట్టపగల్ని పగలు ప్లస్ పగలు అని రాస్తాం. సో పూర్వపదం, పరపదం రెండు కూడా మనకి ఒకటే వచ్చింది. సో ఇలా వస్తే దానిలో రెండో పదాన్ని అమ్రేడితం అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి సమాపక క్రియ,
అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలసిన భావాన్ని పూర్తిగా చెప్తుంది కాబట్టి ఇది సమాపక క్రియ. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే భీముడు కీచుకుని చంపాడు. భీముడు ఎవరిని చంపాడు అంటే కీచుకుని చంపాడు. సో ఇది సమాపక క్రియ. నెక్స్ట్ వచ్చి మనకి వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలసిన భావాన్ని చెప్పడం లేదు కావున ఇది అసమాపక క్రియ. కర్ణుడు కవచ కుండలాలను దానమిచ్చి అన్నాడు. ఇంకా అందరితో ఆగిపోయింది. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ అనేది లేదు. సో ఇలా పూర్తిగా వాక్యం అనేది చెప్పలేదు అక్కడ. సో అలా చెప్పకపోవడం దాన్ని అసమాపక క్రియ అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి టెక్స్ట్ బుక్లో మొత్తం ఇంతవరకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో మొత్తం కూడా ఈ గ్రామర్ ఉంది. సో వీడియోలో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.